తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు దాటినప్పటికీ ఇంకా తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుంది. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు తాండ్ర మేఘన ఉన్నారు. ఆల్రెడీ నిన్న మైత్రివనంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ బొమ్మను ఆవిష్కరించడం జరిగింది. మహానాడులో తెలంగాణకు సంబంధించిన బక్కిరి నరసింహులు అనే అతను తెలంగాణ గురించి కామెంట్ చేయడం జరిగింది. ఒక తెలంగాణవాదిగా బీఆర్ఎస్ నాయకులుగా ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ గురించి తెలిసినుంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరుడికి పౌరుషం ముందొస్తుంది. అది ఎందుకు అనంటే తెలంగాణ గడ్డ అటువంటిది. ఏమని మనము తెలంగాణ మట్టిలో పుట్టినాం. ఆ మట్టి వాసన ఏందో, ఆ మట్టి విలువ తెలుసు, ఆ గడ్డ విలువ తెలుసు. నాకు తెలిసి ఆయన నరసింహులు, బక్క నరసింహుల సంథింగ్ ఆయన పెద్ద మనిషి నోటితోటి తిడదామంటే మంచిగా అనిపిస్తలేదు. ఒక తండ్రి ఏజ్ ఉన్నది ఆయనది. కానీ సిగ్గుచేట అనిపిస్తుంది. ఒక ఆంధ్ర వాళ్లకు తొత్తులుగా మారడానికి, కేవలం బానిస బతకడానికి, చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పులు మోసుకుంటా తిరగడానికి తెలంగాణనే తక్కువ చేసిండంటే తల్లి పాలు దాగి తల్లి రొమ్ము మీద గుద్దెటోళ్ళు ఎట్లుంటారో విన్నాము. కానీ ఈ నరసింహను చూస్తే మాత్రం అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఒక రోజు వస్తే తల్లి విషయంలో కూడా ఆయనని కన్న తల్లి విషయంలో కూడా వస్తే అదే చంద్రబాబు నాయుడు ముందు తల్లి కాదు మా తల్లి అనే స్థాయికి దిగజారిన మాటలు అంటే కన్న తల్లిని ఎట్లా మనము ద్వేషించాలో అనేది చూపించిండు. ఎందుకంటే తెలంగాణ గడ్డ అంటే మనం పుట్టిన గడ్డ కన్న తల్లి లాంటి గడ్డ. అటువంటి గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడికి పౌరుషం అనేది ఉండాలా. ఆ పౌరుషం లేదంటే ఆ నరసింహులు అయితే ఆయన మాత్రం ఈ గడ్డ మీద పుట్టినోడు కాదు. మేమైతే అదే అనుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ బిడ్డలు కానేకు గతనేతో పర్వానే పని శానమే ఫర్వక్నే అనేది అయితే అటువంటి ఉద్దేశము, అటువంటి మెంటాలిటీ కలిగిన వాళ్ళే ఉంటాం మేము తెలంగాణలో. ఇంకా ఈయన ఆ మాట బానిస బతుకులు బతికి బానిసలాగా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మెప్పు కోసం మెప్పు కోరాలి అని అట్లా మాట్లాడిండు. డిక్షనరీలోనే లేదు అనంటే తెలంగాణ హిస్టరీలోనే నువ్వు లేనట్టే అది లెక్క. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీదనే బక్క నరసింహ అనేటైనా పుట్టలేడు. ఎందుకంటే డిక్షనరీ ఆంధ్రది ఉంది కానీ తెలంగాణది లేదు అన్నప్పుడు తెలంగాణ గడ్డ మీద పుట్టినోడు కాదు. ఆయనని ఏదన్నా అననికే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఏజ్ని బట్టి అంటలేదు. బిడ్డ తోడుకలు తీస్తాం ఇంకోసారి. తెలంగాణ హిస్టరీలో లేదు, తెలంగాణ డిక్షనరీలో లేదు అని అంటే నువ్వు కన్న తల్లిని ఏం చూసుకున్నట్టు ఉన్నాడు రా. ఇట్లా వస్తున్నాయి కానీ ఆపుకుంటున్నాం మేము. ఎందుకంటే తల్లిని ఎట్లా ప్రేమిస్తారో మన గడ్డను అట్లా తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఒక ఆడపిల్లగా మాకే పౌరుషం పుట్టుకొస్తుంది. ఏదన్నా మన తెలంగాణ ఎవరన్నా సరే ఎవరినన్నా ఒక మాట అంటే అంతేందండి. మొన్న అదే సభలో ఒక ఆంధ్ర ఎమ్మెల్యే, ఆమె ఏం పోస్ట్ ఉందో మాకు తెలియదు, ఆమె నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ని పొగుడుకుంటూ చదువుకున్న ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అని అన్నాడు. తెలంగాణలో దరిద్రం ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు అన్నప్పుడు ఇప్పుడు మేము రేవంత్ రెడ్డిని మేము ఇక వేరే పార్టీ మేము అది పక్కన, కానీ మా తెలంగాణ ఒక అంటే ఇంత నీచంగా మాట్లాడుతుందా అని చెప్పేసి మాకు బాధ అనిపించింది. అంటే అక్కడ ఉండి వీళ్ళు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఈయన కొడుకులు ఇట్లా మాట్లాడినరు అంటే బాధనైతే అనిపిస్తుంది మాకు. తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా తెలంగాణ గురించి డిస్కషన్ నడుస్తూ ఉంది. అంటే ఏమైనా తెలంగాణ అస్తిత్వాన్ని అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందా? గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాల ప్రభుత్వంలో బాపు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ రోజన్నా తెలంగాణ కోసం తక్కువ చేసి మాట్లాడినోడు ఉన్నాడా? ఏ మునగాడన్నా ఎవ్వడు మాట్లాడేంత అర్హత లేకుండా మొన్న నారా లోకేష్ గారే అన్నారు ఏమని, కట్టుబట్టలతోటి పంపించిరని. అంటే ఆ హిస్టరీ తెచ్చింది, ఆ హిస్టరీ సంపాదించింది కేసీఆర్ గారు. అటువంటి హిస్టరీని ఈ యొక్క 3 సంవత్సరాలలో మన పరిపాలిస్తుండు. తెలంగాణ అస్తిత్వాన్ని కాలరాయాలి, తెలంగాణని మొత్తము అంటే అస్తిత్వాన్ని తుడిచేయాలా అని చెప్పేసి ఏ ప్రయత్నాలు చేసుకుంటూ నిన్న ఎన్టీఆర్ గారి విగ్రహం అయితే పెట్టిర్రో నేను ఒకటే మాట అడుగుతున్నా. సరే విగ్రహం పెట్టిరు కదా, చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో సీఎం ఉన్నాడు, మళ్ళీ ఆయన ఎన్ని విగ్రహాలు ఆవిష్కరణ చేశారు? తెలుగుదేశం పార్టీ కదా. బెంజ్ సర్కిల్లో ఒక విగ్రహం పెట్టినరా, విజయవాడలో పెట్టిర్రా, వైజాగ్లో పెట్టిరా, గుంటూరులో పెట్టిరా, ఏడ పెట్టినరో ఆయన సీఎం అయినాక. ఎందుకంటే 2014 నుండి కూడా 5 సంవత్సరాలు ఆయననే సీఎం ఉండే. మళ్ళీ జగన్ గారు వచ్చిండ్రు,
తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు సీఎం. మళ్ళా చంద్రబాబు నాయుడు సీఎం అయినాక ఇన్ని సంవత్సరాల సీఎం పరిపాలనలో వాళ్ళ మామగారిది ఇక ఆయనకైతే వెన్నుపోటు పొడిచిండు, చెప్పులతో కొట్టించిండు, అన్ని చేసిండు, అన్ని దోచుకొని ఆయననే దాచుకొని ఇప్పుడు ఆయననే మొత్తం ఆయన ఎవరైతే ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీని ఆయన ఏలుతున్నాడు. మళ్ళీ ఏలినప్పుడు కొంచెమన్నా ఉండాలి కదా, ఆయన మామగారు పిల్లనిచ్చిన మామగారు. అటువంటి ఆయన విగ్రహం ఏంటన్నా చిన్న విగ్రహం ఏంటన్నా పెట్టిండా చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో. ఈ ఏదో పెద్ద ఉద్ధరిస్తున్నా అని చెప్పి ఏదో తీర్చిదిద్దుతున్నా అని నిన్న సర్కిల్లో పెట్టిండు, ఎస్ఆర్ నగర్లో పెట్టిండు. ఎందుకు పెట్టిండు అని అంటే ఇంకో ముచ్చట ఈడేందంటే కాంగ్రెస్ సీఎం అయినా కానీ ఇదే మన ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని లేకుండా చెయ్యాలనే, కాంగ్రెస్ పార్టీ ఉండొద్దు అనే ఆ కాంగ్రెస్ పార్టీకి అగ్నెస్ట్గా పెట్టిన పార్టీ టీడీపీ పార్టీ. అటువంటి పార్టీలో నవ్వొస్తుంది మాకు, ఎందుకంటే పొలిటికల్గా లేని వాళ్ళు మమ్మల్ని అడుగుతురు, అయ్యో ఈ సీఎం ఏ పార్టీనైతే అణచివేయాలని చెప్పేసి, ఏ పార్టీనైతే అనగదొక్కాలి, సోనియా గాంధీని లేకుండా చెయ్యాలి, కాంగ్రెస్ పార్టీని 100 ఫీట్లు మన గుంపుమేస్త్రి అంటాడు కదా, 100 ఫీట్ల లోతుల తవ్వి పెట్టాలి, పాతి పెట్టాలన్న కాన్సెప్ట్ తోటి ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిండ్రో, గదే పార్టీలో ఉండి గదే పార్టీలో నువ్వు సీఎం అయ్యి ఉండి నీకు లేదు, నీవు ఏవి చెవులతోటి విన్నా ఏది నోటితోటి మాట్లాడినా నువ్వు తప్పిన మాటలు మాట్లాడతారు సీఎం గారు. కనీసం ఈడనన్నా మీకు ఆ సోనియా గాంధీ పెట్టిన భిక్షంతో మీరు సీఎంగా అయ్యిండ్రు, మళ్ళీ గద్దే పార్టీ కండవ వేసుకొని మీకు ఎంత విగ్రహం ఆవిష్కరించింది. తెలంగాణకు సంబంధించిన గద్దర్ కావచ్చు, అందశ్రీ కావచ్చు, వాళ్ళ విగ్రహాలు ఏవని ప్రజలు అడుగుతూ ఉన్నారు, మీరేమంటారు? నేను ఒక్కటే ముచ్చట, ఇప్పుడు విగ్రహాలు పెట్టే షోకు బాగానే ఉంది, అందశ్రీ గారిది ఆయన పాడే మొయ్యంగానే ఇంకా చూసుకోండి మన కాంగ్రెస్ కార్యకర్తలు ఓ పెద్ద ఇక ఏందంటే మా సీఎం ఇట్లా సోషల్ మీడియాలోనే కానీ పాడబట్టిండు. సరే పాడబట్టి ఏం చేసినావు? ఆయన సమాధి కాడ వెళ్ళి చూసిరు కదా మీరు, కుక్కలు సంసారం చేస్తున్నాయి. గద్దర్ గారి అవార్డ్స్ అని ఇచ్చినావు, ఎవరు చిన్న ఆర్టిస్టులకు ఇచ్చినావా? చిరంజీవి గారికి 2 లక్షలు లేవా? ఆయనకు 2 లక్షల చెక్ ఇచ్చిన అవార్డు అంటే ఓకే ఇచ్చినావు. కనీసం ఆ గద్దర్ గారి విగ్రహం ఏమన్నా ఆవిష్కరించలే. అంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాలరాయాలి, తెలంగాణని మొత్తము అస్తిత్వాన్ని లేకుండా చేసి మళ్ళీ మీరు చూసినట్టయితే గత ప్రభుత్వంలో బాపు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎక్కడ టీడీపీ జెండా కనబడలేదు, టీడీపీ బ్యానర్ కనబడాలి. కానీ ఈయన వచ్చినాక మొత్తం టీడీపీ బ్యానర్లే, మొత్తం టీడీపీ అంటే ప్రజల్లో వచ్చే ఏంది అని అంటే ఈయన ఉన్నది కాంగ్రెస్ సీఎంగా ఉన్నాడు కానీ మొత్తం పాని టీడీపీకి చేస్తున్నాడు. అంటే ఇది మొత్తం కాంగ్రెస్ని కాలరాసి కాంగ్రెస్ని బొందబెట్టేసి ఈయన టీడీపీ మొత్తం ఫామ్ చేసి టీడీపీనే తెలంగాణలో తేవాలనుకుంటారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు అవి ఆలోచన వరకే ఉండనియండి. ఎందుకంటే తెలంగాణలో నారా లోకేష్ గారే అన్నారు, కట్టుబట్టలతోటి ఇలాగొట్టినాం గది గుర్తున్నది ఆయనకు. నువ్వెట్లా తెలంగాణలో పుట్టి నువ్వు ఇట్లా ఈ మాట మర్చిపోయినావో నాకు అర్థమైతలేదు. కట్టుబట్టలతోటి ఇలాగొట్టిన వాళ్ళని మళ్ళా రాణిస్తామా? రేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటుర్రేమో మీరు చేసినవి నడుస్తాయి, నేను ఏది చెప్తే అది తెలంగాణలో నడుస్తుంది అనుకుంటున్నావు. బిడ్డ మొత్తం తెలంగాణకు మామూలుగా వస్తుంది. ఇంకా అంటారు కదా పానీ సరికి ఉప్పర్సే గేతో కైసా అని, బూరువీకి చారు గాయడంలో తెలంగాణ ప్రజలు నంబర్ 1. నీ బూరువీకి చారు కాస్తారు కంపల్సరీ. అది గుర్తుపెట్టుకో. 2028లో నీకు చుక్కలేందో నిలబెట్టి మరీ చూపిస్తారు. 2028లో మీరే వస్తా ఉంటున్నారు, 2034 వరకు నేనే సీఎంగా ఉంటాను రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇగో చిన్న మాట సంగీత గారు, ఏందంటే ఆయన మాటల గారెడని అందరికీ తెలుసు. ఎందుకంటే ఇచ్చిన 6 హామీలు గుర్తుకు లేవు, 420 హామీలు గుర్తుకు లేవు. కానీ 6 హామీలు గుర్తు లేనప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీ ఎన్టీఆర్ విగ్రహం అయితే పెట్టాడు. మీకు ఇదే ముచ్చట. సరే, నీకు జూబ్లీహిల్స్ లో అరాచకం మీకు మేమేం మీడియా వాళ్ళకే తెలుసు. అక్కడ గల్లీ ఒక
ఆడబిడ్డని బీఆర్ఎస్ నిలబెడితేనే డిప్యూటీ సీఎం ఏంది, సీఎం కాడికెళ్ళి చిన్న కార్యకర్త కాడికెళ్ళి మొత్తం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకి ఇట్లా ప్రతి ఎమ్మెల్యే మినిస్టర్లు అందరూ టిఫిన్లు కట్టుకొని వాటర్ బాటిల్లు పెట్టుకొని గల్లీ గల్లీకి తిరిగిండ్రు. గల్లీ గల్లీకి తిరిగి ఎంత అరాచకం చేసిరో నన్ను కూడా అరెస్ట్ చేసిరు. పట్టుకుంటే క్యాండిడేట్ని పట్టుకుంటేనే నన్ను అరెస్ట్ చేసిండ్రు. అంటే వాళ్ళ అరాచకంతో గెలిచిండ్రు. అది గెలవడం కూడా వాళ్ళ గెలుపు కాదు, అది వాళ్ళకు కూడా తెలుసు, ఉన్న క్యాండిడేట్ కూడా తెలుసు. ఇంకోటి ఏంటంటే నీకు ఈడ మొన్న ఇచ్చిన మాట గుర్తుకుంది, మళ్ళీ నువ్వు పదవిలోకి రాకముందుకు సీఎం కాకముందుకు ఇదే మహిళా లోకాన్ని కోటీశ్వర్లను చేస్తా, మీకు తులం బంగారం ఇస్తా, కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తారు కదా, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పినావు, 2,500 ఇస్తా అన్నావు, స్కూటీలు ఇస్తా అన్నావు. మళ్ళీ అదెందుకు మర్చిపోయినావు అంటే నీకు ఇది మెయిన్ ముఖ్యం కాబట్టి. ఎందుకంటే ఇక్కడ అర్థమైపోతుంది మొత్తము ఆంధ్ర పాలకులని ఆంధ్ర రాజ్యంగా చేయాలి, మళ్ళీ ఆంధ్ర వాళ్ళ పెద్దతనం రావాలా, తెలంగాణ అస్తిత్వాలని కాలరాయాలన్న ఒక ఉద్దేశంతో గద్దెనెక్కి కూర్చున్న రేవంత్ రెడ్డి. దాదాపు తెలంగాణ వాదాన్ని ఎత్తుకొని వచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఈ తెలంగాణ వాదాన్ని అణచివేస్తే నెక్స్ట్ కూడా మేము వస్తాననే కాన్సెప్ట్లో ఉంది కాంగ్రెస్. తెలంగాణ వాదాన్ని అణచివేయడం అనేది కలల్లో కనాలి ఎవరు, రేవంత్ రెడ్డి. కళ్ళు మూసుకొని, ఎందుకంటే ఇప్పుడు ఆయన నోరు తెరిస్తే కళ్ళు మూసుకుంటే కేటీఆర్ తప్ప ఇంకా ఏది అసలు ఆయనకు ధ్యాస లేదు. ఏది మాట్లాడాలన్నా మీరు చూసినట్టయితే ఆయన మాట్లాడుతున్న మాటకు ముందైనా మాట తర్వాత అయినా కేటీఆర్ తప్ప ఇంకేది వస్తలేదు. ఎందుకు అనంటే ఏదో మేము నోరు మూసుకొని ఊకుంటున్నామని కాదు, తెలంగాణకు దక్క తలుగుతాయి ఆయనకు తెలియదు. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ, ఆంధ్రోల చెప్పులు మూసి ఆంధ్రుల తొత్తులుగా మారి ఏదో అడపదడప లారీలలో సినిమాలు చూడడానికి వచ్చి సినిమాలు చూసి సినిమాలలాగా చేద్దామని ఏదో ఊర్ల ప్రజలు ఏంటంటే కేసీఆర్ గారే ఇంత మంచిగా అభివృద్ధి చేస్తున్నారు, ఈయన ఇంకా తులం బంగారం అన్నాడు కదా, మేము కోటీశ్వరులు ఏమో పక్కన పెడితే లక్షాధికారులం అవుతామని చెప్పి ఒక ఆశతోటి అమాయకమైన ప్రజలను మోసం చేసి ఊర్ల ప్రజలు దాన్ని వేసేసిండ్రు. ఇప్పుడు ఆయనది అర్థమైపోయింది. కానీ తెలంగాణకు ఏదన్నా జరుగుతుంది అని అంటే కేసీఆర్ గారు ఊరుకుంటారా? ఆ రోజు తెలంగాణకు అన్యాయం జరిగిందనేది ఆయన పదవులకు రాజీనామా చేసి నేను సద్దునో తెలంగాణ వచ్చునో అని చెప్పేసి ఇల్లు సంసారం వదిలేసి రోడ్డు మీదకి వస్తేనే ఆయన ఎంబడి వేలాది మందిగా మేము నడిచిన వాళ్ళము. ఇప్పుడు తెలంగాణకు ఎన్ని రోజులు చూస్తున్నాడు, ఇదే తెలంగాణకు మళ్ళా తెలంగాణ అస్తిత్వాన్ని అణచివేస్తున్నారు. కొంచెం అవుతుంది. ఏదన్నా ఇంకా ఎక్కువ తెలంగాణకు డక్క తలుగుతుందంటే మాత్రం పులి ఊకోదు, తాట తీస్తుంది. బయటికి వస్తే ఎవరెవరు షేక్ అవుతారో అందరికీ తెలుసు, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి తెలుసు. ఖచ్చితంగా మనం అనుకున్నంత ఈజీ కాదు, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ. ఇప్పుడు ఆంధ్రోలే భయపడుతున్నారు. అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారే అన్నారు వాళ్ళ సభలో, ఏమని, కట్టు బట్టలతోటి పంపించిరెవరు కేసీఆర్ గారు. మళ్ళీ కట్టు బట్టలతోటి పంపించిన ఆ భయం వాళ్ళకు ఉంది, ఆ భయంతో వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఇక మన నా రాజ్యం నడాలా, తెలంగాణలో మొత్తం నేనే శాసించాలి, సగం మంది నన్ను ఎన్నుకున్నారు, అందరు నన్ను ఎన్నుకోవాలంటే నేనేదో అంటారు కదా, అప్పటి కాలంలో మన బ్రిటిష్లు వచ్చి పరిపాలించారు, అది తెద్దాం అనుకుంటారు, తోడకలు తీస్తారు ఆయనవి, కాల్చి వాతలు పెడతారు, ఆడోళ్ళే మూకోరు. ఖచ్చితంగా ఆయనకు తగిన బుద్ధి 28లో చెప్తారు. అంతేందండి, నిజంగా ఆయన 34 వరకు ఉంటా అన్నాడు కదా, 10 మందిని అయితే రాజీనామా చేపియమంటే రాజీనామా చేపిస్తలే. వాళ్ళు కండువ వేసుకోకుండా అంటారు కదా, కక్కలేక మింగలేక వాళ్ళు ఉంటారు. ఏ ప్రోగ్రాంలు అయినా, గవర్నమెంట్ ప్రోగ్రాంలు అయినా మీరు చూసినట్టయితే కండువ వేసుకుంటలేరు. కాంగ్రెస్ కండువ వేసుకుంటలేరు, బీఆర్ఎస్ కండువ వేసుకుంటలేరు. అంటే వాళ్ళని అడప లేకుండా చేసిండు. సరే, ఆ 10 మందిని పక్కన పెట్టి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా కేటీఆర్ గారు ఏదో అంటారు కదా మిమ్మల్ని, నేను అనొద్దు ఆడపిల్లని, మీరు నిజంగా అదైతే మీరు ఒక్కళ్ళు రాజీనామా చేసి మీరు ఒక్కరే బరిలోకి దిగండి. ఇప్పుడు ఈ సెకండే మీరు రాజీనామా చేసి ఎలక్షన్లకు దిగండి. 34 కాదు, మొత్తం 50 వరకు కూడా మీరే ఉందురేమో, చూద్దాము. ఈ ఒక్కసారి అయితే మీరు రాజీనామా చేసి ఎలక్షన్ బరిలోకి దిగండి. మీరు గెలిస్తే ఇట్లా అప్పుడు చెప్దాం, అప్పుడు ఇదే ముచ్చట మాట్లాడండి.